ఒక అద్భుత దృశ్య కావ్యం. పృథ్వీరాజ్ సుకుమారన్. హరిహర వీరమల్లుతో ఆ బాధని చూపించాం. పవన్ కళ్యాణ్. అడవిలో అఖండ తాండవం. అదొక అద్భుత దృశ్య కావ్యం. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో SSMB 29 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా SSMB 29 సినిమా ఉండబోతోందని ఆయన మరింత హైప్ను క్రియేట్ చేసేశారు. సుకుమారన్ నటించిన తాజా చిత్రం సర్జమీన్. దీని ప్రమోషన్స్లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ SSMB 29 గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇప్పటి వరకు ఎవరూ ఊహించని రీతిలో ఈ కథను రాజమౌళి తీర్చిదిద్దుతున్నారు. ఇది ఒక అద్భుత దృశ్య కావ్యం. రాజమౌళి సార్ ఎంచుకునే కథలన్నీ భారీగా ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. ప్రతి ఒక్కరిని అలరించేలా రాజమౌళి కథను చెక్కుతున్నారు అని పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. కాగా ప్రపంచాన్ని చుట్టేసే సాహసికుడి కథగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని KL నారాయణ నిర్మిస్తున్నారు. హరిహర వీరమల్లుతో ఆ బాధని చూపించాం. పవన్ కళ్యాణ్. చాలామంది వసూళ్లు, రికార్డుల దగ్గరే ఆగిపోతుంటారు. వాటన్నిటికంటే కూడా సినిమాతో ప్రేక్షకులకు ఏమందించాం, వాళ్ళు తమతో పాటు ఏం తీసుకెళ్లారనేది ముఖ్యం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ జిజియా పన్నుతో చారిత్రక తప్పు చేశారు. ఆ బాధ ప్రతి హిందువు DNAలోకి వెళ్ళింది. ఆ బాధని సినిమాతో బయటకు తీసి చూపించినందుకు ఆనందంగా ఉంది అన్నారు. హరిహర వీరమల్లు సినిమా విజయోత్సవం గురువారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నాకు గ్రామ పంచాయతీల గురించే తెలుసు, కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి విడుదల చేయవలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నా ఇన్నేళ్ల సినీ జీవితంలో ఎప్పుడూ మాట్లాడనంతగా ఈ సినిమా కోసం మాట్లాడాను. ఈ సినిమా కోసం బాధ్యతని తీసుకోవడం ఆనందాన్ని ఇచ్చింది. డబ్బు వస్తుంది పోతుంది, కానీ మనుషుల్ని మమతల్ని కోల్పోతే తిరిగి రావనే విషయం తెలిసిన వ్యక్తిని నేను. విజువల్ ఎఫెక్ట్స్ కంటే కూడా సినిమాతో భావోద్వేగంగా ఎంతగా ప్రభావితం చేశామన్నదే నాకు ముఖ్యం. చరిత్ర రాసిన వాళ్ళు మన రాజులపై చిన్నచూపు చూశారేమో, మొఘల్ చక్రవర్తుల గొప్పతనం గురించి చెప్పారు, కానీ ఔరంగజేబ్ జిజియా పన్ను గురించి ఎందుకు చర్చించలేదో ఆశ్చర్యంగా అనిపించింది. ఆ విషయాన్ని స్పృశించడానికి భయపడ్డారేమో. ఔరంగజేబు పాలన వెనుక ఉన్న చీకటి కోణం గురించి మాట్లాడాలనే ఈ సినిమా చేశాం. కోహినూరు వజ్రం కంటే మన వేద సంపద గురించే ఈ సినిమాలో ఎక్కువగా చెప్పాం. కోహినూరు పగిలిపోవచ్చు, కానీ విజ్ఞానం అలా కాదు. వేదాల్ని కోహినూరులాగా భద్రపరచలేదు. ఆ సంపదని మనసుల్లోనే పెట్టుకున్నాం. అదే మన దేశ సంస్కృతి గొప్పతనం. ఈ అంశాల్ని చర్చించడంలో హరిహర వీరమల్లు విజయం సాధించింది. తొలి భాగంలోని సాంకేతికపరమైన పొరపాట్లని రెండో భాగంలో సరిదిద్దుకుంటామన్నారు పవన్ కళ్యాణ్. అడవిలో అఖండ తాండవం. చిత్రసీమలో కొన్ని కలయికలు ఎంతో ప్రత్యేకం. వాళ్ళు మళ్ళీ జట్టు కట్టారంటే చాలు, అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తారు. వ్యాపారం రెక్కలు తిరుగుతుంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయిక అలాంటిదే. వరుసగా 3 సినిమాలతో సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు ఈ ఇద్దరు. 4వ చిత్రం కోసం మరోసారి జట్టు కట్టారు. ఆ చిత్రం విజయవంతమైన అఖండకి సీక్వెల్గా అఖండ 2 తాండవం పేరుతో రూపొందుతోంది. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు.
ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ సరసన సంయుక్త మేనన్ నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణ సాగుతోంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.